హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారియర్ చాయిస్ అకాడమీ. ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ మోడల్ పేపర్స్ మనం మార్కెట్లో రిలీజ్ చేశాము. దానికి సంబంధించి వీడియోస్ అనేవి మనము అప్లోడ్ చేస్తున్నాము. ప్రీవియస్ వీడియోలో మోడల్ పేపర్ 3లో ఉన్నటువంటి ఏపీ హిస్టరీ బిట్స్ మనము ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఈ వీడియోలో మూడో మోడల్ పేపర్లో ఉన్నటువంటి పాలిటీ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఓకేనా? చూడండి, మనకి పేపర్ 1 మరియు పేపర్ 2 అని 2 బుక్స్ అనేవి మార్కెట్లో రిలీజ్ చేశాము. పేపర్ 1లో మనకి ఏపీ హిస్టరీ మరియు పాలిటీ, పేపర్ 2 ఎకానమీ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ఆల్రెడీ మన ప్లేలిస్ట్లో పేపర్ 1కి సంబంధించిన 6 వీడియోలు, పేపర్ 2కి సంబంధించిన 6 వీడియోలు, పేపర్ 3లో 3 వీడియోలు మనం అప్లోడ్ చేసుకున్నాము. ఇది పేపర్ 3కి సంబంధించి 76 నుంచి 100 వరకు ఉన్నటువంటి పాలిటీ బిట్స్ ఎక్స్ప్లెనేషన్. ఓకేనా? చూడండి, మనము మూడో మోడల్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 76 దగ్గర ఉన్నాం. క్వశ్చన్ నెంబర్ 76, ఈ కింది ప్రవచనాలలో సరి అయినది 1773 రెగ్యులేటింగ్ చట్టం పరిపాలనకై ఏర్పాటైన మొదటి చట్టము. 1773 రెగ్యులేటింగ్ చట్టం ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాల నియంత్రణకై ఏర్పాటైన మొదటి చట్టం. చూడండి, మనకు 1773 రెగ్యులేటింగ్ చట్టం 1600 డిసెంబర్ 31న ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఏర్పడింది. అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాలను నియంత్రించడం కోసం 1773లో రెగ్యులేటింగ్ చట్టం రావడం జరిగింది. అది ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాల నియంత్రణ కోసం వచ్చినటువంటి చట్టం, అంతేగాని పరిపాలన కోసం ఏర్పాటైనటువంటి మొదటి చట్టం కాదు. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ దేని గురించి? ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యవహారాలు నియంత్రించడం గురించి. మనకు సరి అయినది ఇక్కడ ప్రవచనం 2 మాత్రమే సరి అయినది. ఆప్షన్ డి, 76కి ఆన్సర్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 77, ఈ కింది వాటిలో ఏవి భారత ప్రభుత్వ చట్టం 1919 యొక్క ప్రధాన లక్షణాలు? చూడండి, 1919 మాంటేక్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు. ఇందులో భాగంగా ఫస్ట్ మనకి కేంద్రంలో దీని ప్రకారం ద్విసభ ఏర్పడింది. ద్విసభ, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ మరియు లెజిస్లేటివ్ కౌన్సిల్. మరియు రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వం అనేది ఏర్పడింది. ఈ ద్వంద్వ ప్రభుత్వంలో రిజర్వ్డ్ జాబితా, ట్రాన్స్ఫర్డ్ జాబితా. రిజర్వ్ జాబితా కింద 28 అంశాలు, ట్రాన్స్ఫర్డ్ జాబితా కింద 26 అంశాలు. అదేవిధంగా మత ప్రాతిపదికన సిక్కులకు రిజర్వేషన్లు కల్పించడం జరిగినది. సిక్కులకు రిజర్వేషన్ కల్పించడం జరిగినది. ఇవి మనకి 1919లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. 1919 చట్టము అంటే మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది కేంద్రంలో ద్విసభ విధానం. ద్విసభ మనకి ఈరోజు లోక్సభ, రాజ్యసభ అనేది ఉంది కదా, అది 1919లోనే లెజిస్లేటివ్ కౌన్సిల్, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అనేది ఏర్పడడం జరిగింది. 1919 చట్టం ప్రకారమే రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వం ఏర్పడింది. ద్వంద్వ ప్రభుత్వం కింద రిజర్వ్డ్ జాబితా ఉంటుంది, ట్రాన్స్ఫర్డ్ జాబితా ఉంటుంది. కీలకమైన ఆదాయాన్ని ఇచ్చే బాధ్యత లేని శాఖలు రిజర్వ్డ్ జాబితా, అది బ్రిటిష్ వారికి ఇచ్చేవారు. ట్రాన్స్ఫర్డ్ జాబితా ఆదాయం లేకుండా బాధ్యత వహించేవి ట్రాన్స్ఫర్డ్ జాబితా, 22 అంశాలు, అది భారతీయులకు ఇవ్వడం జరిగినది. అదే 1935 చట్టం అనుకోండి. 1935 భారత ప్రభుత్వ చట్టము అంటే కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వము, రాష్ట్రాలలో ద్విసభ విధానం. 1935 చట్టం ప్రకారం కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వం, రాష్ట్రాల్లో ద్విసభ. ఈరోజు మనకు విధానసభ, విధాన పరిషత్ అనే రాష్ట్రాల్లో ఉన్నాయి. ప్రస్తుతం మనకి 6 రాష్ట్రాలలో ఉన్నాయి. ఈ 6 రాష్ట్రాలు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,
ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, ఈ 6 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో 6 రాష్ట్రాలలో ద్విసభ అనేది ఈరోజు ఉంది. అప్పుడు 1935 చట్టం ప్రకారం రాష్ట్రాలలో ద్విసభ విధానాన్ని తీసుకుని రావడం జరిగింది. ఓకేనా? ఇక్కడ మనకు మెయిన్ క్వశ్చన్ ఏమి అడిగారు ఇప్పుడు, 1919 చట్టం యొక్క ప్రధాన లక్షణాలు ఏంటి చూద్దాం. ప్రావిన్సుల కార్యనిర్వాహక ప్రభుత్వంలో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టడం. రాష్ట్రాలు ద్వంద్వ పాలన ప్రవేశపెట్టారా లేదా? ప్రవేశపెట్టారు. ప్రావిన్సులు, అప్పుడు రాష్ట్రాలను ప్రావిన్సులు అని పిలిచేవారు. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్. రెండోది, ముస్లింలకు ప్రత్యేక మత ప్రాతిపదికన నియోజక గణనాలను ప్రవేశపెట్టారు. ముస్లింలకు రిజర్వేషన్లు తీసుకొచ్చినది 1909 మింటో మార్లే సంస్కరణలు. మత ప్రాతిపదికన నియోజకవర్గాల పితామహుడు లార్డ్ మింటో. 1909 మింటో మార్లే సంస్కరణల కింద మొదటిసారిగా ముస్లింలకి, ఎందుకంటే ముస్లింల మీద ప్రేమతో కాదు, అప్పటికే మనకు వందే మాతరం ఉద్యమం జరుగుతుంది, దేశంలో స్వాతంత్ర ఉద్యమం ఊపందుకుంటున్న దశలో ముస్లింలకి హిందువులకి మధ్య ఒక రకమైన విభేదాలు తీసుకొని రావాలి అని చెప్పేసి ముస్లింలకు సపరేట్గా రిజర్వేషన్లు తీసుకొని రావడం జరిగింది 1909లో. మనకు ప్రశ్న అడిగింది ఎప్పుడు? 1919లో. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. తర్వాత, కేంద్రం ద్వారా ప్రావిన్సులకు శాసన అధికారం సంక్రమింపజేయడం. కరెక్టే కదా? కరెక్టే. మనం చెప్పుకున్నాం కదా, కేంద్రం నుంచి రాష్ట్రాలకు అధికారాలు కూడా ఈ చట్టం ప్రకారం ఇవ్వడం జరిగింది. కేంద్రం మరియు ప్రావిన్సుల శాసనసభల విస్తరణ మరియు పునర్నిర్మాణం, ఇది కూడా జరిగింది. కింది ఇవ్వబడిన సంకేతాల నుండి సరైన సమాధానంను ఎన్నుకొనుము. 1, 3, 4. 1, 3, 4. ఎందుకని? సెకండ్ ఆప్షన్ ఇక్కడ రాంగ్. సెకండ్ ఆప్షన్ 1909 మింటో మార్లే సంస్కరణ భాగంగా వస్తుంది. ఓకే, 77 దానికి ఆన్సర్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 78. భారత రాజ్యాంగ ప్రవేశిక. చూడండి, ప్రియాంబుల్. మనం ప్రియాంబుల్ గురించి కూడా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ప్రవేశిక అనే భావన మనము అమెరికా నుంచి తీసుకున్నాము. భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర, గుర్తుపెట్టుకున్న ఆర్డర్ కూడా ఇంపార్టెంట్. భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య మరియు గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవాలి. మరియు అంతస్తుల్లో పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయము, అంతస్తుల్లో అవకాశాల్లో సమానత్వము, ఆలోచన, విశ్వాసం, భావ ప్రకటన, వీటన్నిటిలో కూడా స్వేచ్ఛ, స్వాతంత్రం, జాతీయ ఐక్యత, సమగ్రత, ఇవన్నీ కూడా ఉండాలి అని చెప్పేసి 1949 నవంబర్ 26న సత్యానిష్టపూర్వకంగా తీర్మానించుకొని మేము రాజ్యాంగ పరిషత్తులో ఆమోదించుకుంటున్నాము అనేది పీఠిక. ఈ పీఠిక అనేది ఏం తెలియజేస్తుంది? భవిష్యత్తులో భారతదేశం సాధించవలసినటువంటి లక్ష్యాలను తెలియజేస్తుంది. ఓకేనా? రాజ్యాంగంలో ఒక భాగం కాదు, సాధించవలసిన ఆశయాలు ఏవైతే స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వము, సమగ్రత, ఏకత, ఇలాంటివన్నీ కూడా మనం భవిష్యత్తులో సాధించాల్సినటువంటి అంశాలు. పార్లమెంట్ చే సవరించబడుతుంది. ఇప్పటి వరకు 1976లో ఒకసారి ఇందిరాగాంధీ గారు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే పదాలు చేర్చడం జరిగింది. భారత రాజ్యాంగానికి అధికారిక మూలమేం కాదు, మనకు భారత రాజ్యాంగ ప్రవేశిక అనేది సాధించవలసిన లక్ష్యాలను సూచిస్తుంది. ఓకేనా? నెక్స్ట్, ఈ కింది వాటిలో సరికాని వాక్యం ఏది? సరికాని వాక్యం, రాంగ్ స్టేట్మెంట్ ఏంటి? ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రాథమిక హక్కులు మూలాధారం. కరెక్టే. ప్రజాస్వామ్య వ్యవస్థ వ్యక్తి ఔన్నత్యం సాధించాలి, స్వేచ్ఛ కలిగి జీవించాలి, కాబట్టి మనకి ప్రాథమిక హక్కులు మూలాధారం. కరెక్టే. భారత లౌకిక వ్యవస్థని ప్రభావితం చేస్తాయి. కరెక్టే. ఎందుకని? లౌకిక అంటే ఏంటి? రాజ్యానికి అధికార మతం అంటూ లేకుండా ఉండడమే లౌకిక. మనకు మత స్వాతంత్ర హక్కు కూడా ఉంది 25 నుంచి 28 వరకు.
బ్రిటన్ నుండి గ్రహించిన పీడీ యాక్ట్ను రాజ్యాంగంలో అంతర్భాగంగా చేర్చారు. సరికాని వాక్యం. బ్రిటన్ నుండి గ్రహించిన పీడీ యాక్ట్ను రాజ్యాంగంలో అంతర్భాగంగా చేర్చారా? చేర్చలేదు. పీడీ యాక్ట్ అంటే ప్రివెంటివ్ డిటెన్షన్, అంటే నివారక నిర్బంధము. నేరం జరుగుతుందేమో అన్న ఉద్దేశంతో ముందుగానే అరెస్ట్ చేయడం పీడీ యాక్ట్. ఓకేనా? మనకి ఆర్టికల్ 22 అక్రమ నిర్బంధం నుండి రక్షణ కల్పిస్తుంది. మనకు రాజ్యాంగంలో దాన్ని ఏమీ చేర్చలేదు. తర్వాత చట్ట ప్రకారం వివిధ పీడీ యాక్ట్లను రాష్ట్రాలలో ఎన్నో ఉన్నాయి. రాజ్యాంగంలో అయితే ఏమీ దాన్ని చేర్చలేదు. మనకు సరికాని ఆప్షన్ 79వ దానికి సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 80. ఈ కింది వారిని జతపరచుము. ఎస్సీ ఎస్టీలకి విద్యా సంస్థల్లో రిజర్వేషన్స్. చూడండి 15(4) మనకి చంపకం దొరైరాజన్ కేసులో మద్రాసు రాష్ట్రంలో ఇచ్చినటువంటి రిజర్వేషన్లు అనేవి రాజ్యాంగ విరుద్ధము అని సుప్రీంకోర్టు తీర్పునిస్తే అప్పుడు మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా 15(4) ఆర్టికల్ను రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. దీని ప్రకారం విద్యా సంస్థల యందు ఎస్సీ ఎస్టీలకు కల్పించిన అవకాశాలు అనేవి సమానత్వానికి విరుద్ధంగా భావించరాదు. సో విద్యా సంస్థలలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు 15(4). స్త్రీలకు పిల్లలకు ప్రత్యేక వసతులు 15(3). స్త్రీలకి పిల్లలకి ప్రత్యేకం కల్పించే వసతులను వివక్షగా భావించకూడదు 15(3). చట్టం ముందు అందరూ సమానమే. 14-18 కరెక్టే. 14వ నిబంధన. న్యాయ వ్యవస్థకు న్యాయ సమీక్ష అధికారం. చూడండి మనకి ఆర్టికల్ 12 రాజ్యాంగం గురించి తెలియజేస్తుంది, రాజ్య నిర్వచనం గురించి. 13వ ఆర్టికల్ న్యాయ సమీక్ష గురించి తెలియజేస్తుంది. న్యాయ సమీక్ష అనే పదం లేకపోయినప్పటికీ రాజ్యాంగ పూర్వ చట్టాలు కానీ రాజ్యాంగ అనంతర చట్టాలు కానీ, రాజ్యాంగం అమల్లోకి రాకముందున్న చట్టాలైనా రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత అయిన చట్టాలైనా కానీ ఏవైనా కూడా ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంటే అవి చెల్లవు. చట్టాలంటే కేవలం చట్టాలు మాత్రమే కాదు, ఆర్డినెన్స్లు, బైలాలు, రూల్స్, రెగ్యులేషన్స్, నోటిఫికేషన్లు ఇవన్నీ ఏవైనా కూడా ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంటే వాటిని న్యాయ సమీక్ష చేసి చెల్లవు అని చెప్పే అధికారం ఉన్నత న్యాయస్థానాలకు కలదు. సో అది మనకి న్యాయ వ్యవస్థ న్యాయ సమీక్ష అధికారం 13ది. ఏ, సి, బి, డి. మనకి 85కి ఆన్సర్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 81. ప్రాథమిక హక్కు అమలు ఏ అధికరణ ప్రకారం చట్టం చేయొచ్చు? చూడండి మనకి ప్రాథమిక హక్కుల గురించి చట్టం చేసే అధికారము పార్లమెంటుకు రాజ్యాంగం కల్పించింది ఆర్టికల్ 35 ప్రకారం. ఆర్టికల్ 32 ఏం తెలియజేస్తుంది? రాజ్యాంగ పరిహారపు హక్కు. రాజ్యాంగ పరిహారపు హక్కు ఉన్నత న్యాయస్థానాలను సంప్రదించేది. ఉన్నత న్యాయస్థానాలు రిట్లను జారీ చేస్తుంది. 33 రక్షణ శాఖలో కీలకమైన విభాగాల్లో పనిచేసే వారికి ప్రాథమిక హక్కులు ఏ మేరకు వర్తిస్తాయి అని చెప్పేసి చట్టం చేసే అధికారం పార్లమెంటుకు ఉంది. 34 మార్షల్ లా, సైనిక శాసనం అమల్లో ఉన్న ప్రాంతాలలో ప్రాథమిక హక్కులు ఏ మేరకు వర్తిస్తాయి అని చెప్పి చట్టం చేసే అధికారము పార్లమెంటుకు ఉంది. అదేవిధంగా ఆర్టికల్ 33 ప్రకారం పేర్కొన్నవి, 34 ప్రకారం పేర్కొన్నవి, ఆర్టికల్ 371(d)లో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేక రాష్ట్రాలు, ఇలా ప్రాథమిక హక్కులకు సంబంధించిన చట్టాలు చేసే అధికారం ఎవరికి కల్పించారు అంటే ఆర్టికల్ 35 ప్రకారం మనకు పార్లమెంట్ కల్పించడం జరిగింది. సో 81కి డి. 82 ఒక తప్పుకు 2 సార్లు శిక్షార్హం కాదు. ఎందుకంటే ద్వంద్వ శిక్ష నిషేధ సిద్ధాంతం. చూడండి మనకి ఆర్టికల్ 20 అనేది అక్రమ శిక్ష నుండి రక్షణ. ఎక్స్ పాస్ట్ ఫోక్టో లాస్ అంటే చట్టం చేసే నేరం చేసే నాటికి అది చట్టంగా, అది నేరం చేసే నాటికి అది నేరంగా చట్ట రూపంలో ఉండాలి. దానికన్నా ముందు కానీ వెనక భవిష్యత్తులో ఈ అంశం చేస్తే నేరం చేస్తారేమో అని చెప్పేసి శిక్ష విధించకూడదు. డబుల్ జియోపార్డీ, ఒక నేరానికి 2 శిక్షలు విధించకూడదు. ఒక నేరానికి ఒకే శిక్ష విధించాలి. అదేవిధంగా బలవంతంగా నేరం ఒప్పుకోమని చెప్పేసి అతన్ని ఎవరైతే ఉన్నారో వారిని బలవంతం చేయకూడదు. అక్రమ శిక్ష నుండి రక్షణ ఆర్టికల్ 20. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 83.
భారతదేశంలో పత్రికా స్వాతంత్రం. చూడండి, పత్రికా స్వాతంత్రం గురించి ప్రాథమిక హక్కుల్లో సపరేట్గా పేర్కొనబడకపోయినప్పటికీ ఆర్టికల్ 19(1)లో భాగంగా ఉన్నటువంటి భావ ప్రకటన స్వాతంత్రంలో ప్రాథమిక హక్కుల్లో భాగంగా పత్రికా స్వాతంత్రం కూడా ఉంటుంది అని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. బెనెట్ కోల్మన్ కేసులో పత్రికా స్వాతంత్రం కూడా ప్రాథమికలో భాగమని చెప్పింది. అదేవిధంగా సకల్ పేపర్స్ కంపెనీ లిమిటెడ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కూడా ప్రాథమిక హక్కుల్లో భాగంగా పత్రికా స్వాతంత్రం ఉంటుంది. పత్రికలకు కల్పించే సబ్సిడీలలో గవర్నమెంట్ కోత విధించకూడదు అని చెప్పేసి కూడా బెనెట్ కోల్మన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. భారతదేశంలో పత్రికా స్వాతంత్రం పార్లమెంట్ చట్టానికి లోబడి ప్రజలకు లభించును, రాజ్యాంగంలో ప్రత్యేకించి కల్పించబడింది. భావ ప్రకటన స్వాతంత్రపు హక్కులో ఇమిడి ఉంది. మనకు ఆప్షన్ సి, పత్రికా స్వాతంత్రం అనేది భావ ప్రకటన స్వాతంత్రపు హక్కులో ఇమిడి ఉంది. నెక్స్ట్ 83కి ఆన్సర్ సి. క్వశ్చన్ నెంబర్ 84. భారత రాజ్యాంగ 93వ సవరణ దీనితో వ్యవహరించును. 93వ సవరణ ఏం తెలియజేస్తుంది? 93వ సవరణ చూడండి, 15(4), 15(5), 15(6). 15(4) 1వ రాజ్యాంగ సవరణ, 15(5) 93వ రాజ్యాంగ సవరణ, 15(6) 103వ రాజ్యాంగ సవరణ. 15(5) విద్యా సంస్థల యందు వెనకబడిన వర్గాలకు కల్పించే రిజర్వేషన్లు, ఓబీసీ బీసీలకు కల్పించే రిజర్వేషన్లు అనేవి సమానత్వానికి విరుద్ధంగా భావించకూడదు. ఓకేనా? విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు, విద్యా హక్కు, రాజ్యాధీనంలోని ఉద్యోగాల నియామకాల్లో వికలాంగ వ్యక్తుల హక్కులు, విద్యా సంస్థల ప్రవేశాలలో రిజర్వేషన్. చూడండి, విద్యా సంస్థల ప్రవేశాల్లో అప్పుడు మనకు అశోక్ కుమార్ ఠాగూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కూడా చూడండి, మనకు పాలిటీలో ఆర్టికల్స్ మరియు రాజ్యాంగ సవరణలు కేసులు ఇంపార్టెంట్. అశోక్ కుమార్ ఠాగూర్ కేసులో కూడా 93వ సవరణని సుప్రీంకోర్టు సమర్థించడం జరిగినది. ఈబీసీల రిజర్వేషన్లు మనకి 103. క్వశ్చన్ నెంబర్ 85. ఈ కింది వాటిలో ఏ ప్రాథమిక హక్కును కేవలం భారత పౌరులకు మాత్రమే కల్పించారు, విదేశీయులకు కల్పించలేదు? చూడండి, మనకు విదేశీయులకి 15, 16, 19, 29, 30 15, 16, 19, 29, 30 ఆర్టికల్స్ అనేవి కేవలం భారతీయులకు మాత్రమే వర్తిస్తాయి, విదేశీయులకు వర్తించవు. విద్యా సంస్థల ప్రవేశాలు కానివ్వండి, ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు, వృత్తి స్వాతంత్రం, సంచార స్వాతంత్రం, స్థిర నివాసం ఇలాంటివన్నీ భారతీయులకు మాత్రమే. విద్యా విషయక సాంస్కృతికపు హక్కు, సాంస్కృతిక పరిరక్షణ, సాంస్కృతిక విద్యా సంస్థల ఏర్పాటు ఇవన్నీ కేవలం భారత పౌరులకు మాత్రమే వర్తిస్తాయి. ఇక్కడ విదేశీయులకు కల్పించలేదు ఏంటో చూద్దాం. చట్టం ముందు సమానత్వం మరియు చట్టం ద్వారా సమాన రక్షణ, ఆర్టికల్ 14 అందరికీ వర్తిస్తుంది. వాక్కు మరియు భావ ప్రకటన స్వాతంత్రం అంటే ఆర్టికల్ 19 కేవలం మన భారతీయులకే. జీవించే హక్కు మరియు స్వేచ్ఛ హక్కు ఆర్టికల్ 21 అందరికీ వర్తిస్తుంది. మత స్వాతంత్రపు హక్కు అందరికీ వర్తిస్తుంది 25 to 28. మనకి ఇక్కడ విదేశీయులకు కల్పించలేదు వాక్కు మరియు భావ ప్రకటన స్వాతంత్రం. ఆప్షన్ బి, 85కు ఆన్సర్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 86. ఈ కింది వాటిలో సరైన వాక్యం కానిది అంటే సరి కానిది ఏంటి అని. దేశ ఆర్థిక సామాజిక స్థాపనకు ఆదేశిక సూత్రాలు దోహదపడును. అవునా కదా? మన ఆదేశిక సూత్రాలు అమలు చేయడం వల్ల ఒకవైపు ఆర్థికంగా సామాజికంగా దేశం మంచిగా ఉంటుందా లేదా అంటే మంచిగా ఉంటుంది. ఓకే, అంటే అసమానతలు లేకుండా చూడడము, వృత్తి స్వాతంత్రం కల్పించడము, మరియు జీవన వృత్తి కల్పించడము, ప్రసూతి సౌకర్యాలు కల్పించడము, ఇలాంటివన్నీ చేయడం వల్ల ఒక దేశ ఆర్థిక సామాజిక స్థాపనకు దోహదపడతాయి. కాబట్టి ఇది కరెక్టే. మనకు క్వశ్చన్ సరి కానిది ఏంటని అడిగారు. ఆదేశిక సూత్రాలు వ్యక్తి యొక్క ఔన్నత్యాన్ని పెంపొందించును. చూడండి, ఆదేశిక సూత్రాలు అనేవి సమాజ సమిష్టి ప్రయోజనం కోసం ఉద్దేశించడం జరిగినది. సమాజ సమిష్టి ప్రయోజనం. అదే ప్రాథమిక హక్కులైతే
ప్రాథమిక హక్కులు అనేవి వ్యక్తి యొక్క ఔన్నత్యాన్ని పెంపొందించడానికి ఉపయోగపడతాయి. ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు. ప్రాథమిక హక్కులు వ్యక్తి యొక్క ఔన్నత్యం కోసం, సమాజ శ్రేయస్సు కోసం ఉన్నవి ఆదేశిక సూత్రాలు. సో ఇది రాంగ్. మన క్వశ్చన్ కూడా ఏంటి, సరైన వాక్యం కానిది ఏంటి? సో 2 మాత్రమే, ఆప్షన్ సి. సరైనది ఏంటి అంటే ఓన్లీ 1 మాత్రమే. అలా మనకు క్వశ్చన్ ఒకసారి చూసుకోవాలి, క్వశ్చన్ ఏమని అడిగారో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 87. ఈ కింది వాటిలో సరైన వాక్యం, కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? ప్రాథమిక హక్కులకి చట్టబద్ధత కలదు. చట్టబద్ధత ఉందా లేదా? ఉంది. ఒకవేళ ప్రాథమిక హక్కులు అమలు కాకపోతే న్యాయస్థానాన్ని సంప్రదించవచ్చు, న్యాయస్థానాలు రిట్లను కూడా జారీ చేస్తాయి. ఆదేశిక సూత్రాలకి రాజకీయ బద్ధత కలదు. కరెక్టే కదా? కరెక్టే. ఆదేశిక సూత్రాలకి చట్టబద్ధత లేకపోయినప్పటికీ న్యాయస్థానాన్ని సంప్రదించే అవకాశం లేనప్పటికీ రాజకీయ బద్ధత అంటే ఎవరైతే ఆదేశ సూత్రాలు అమలు చేసి పరిపాలనలో మార్గదర్శకంగా ఉన్నటువంటి ఆదేశ సూత్రాలు పాటిస్తారో వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్లో గెలవడము, ప్రజలకు అందుబాటులో ఉండడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. సో రాజకీయ బద్ధత ఉంది. ఆదేశిక సూత్రాల అమలుకై శాసనాలు అనవసరం. చూడండి, ఆదేశ సూత్రాలు అమలు చేయాలంటే కంపల్సరీ, తప్పనిసరిగా చట్టాలు చేయాలి. తప్పనిసరిగా చట్టాలు చేయాలి. ఇక్కడ మనకు అవసరం ఇచ్చారా, అనవసరం ఇచ్చారా? అనవసరం ఇచ్చారు. ఆదేశ సూత్రాల అమలుకై శాసనాలు అనవసరమా? అవసరమే. కంపల్సరీ చట్టం చేయాలి. సో మనకి ఇక్కడ సరైన వాక్యం 1 మరియు 2. 87వ దానికి ఆన్సర్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 88. ఉదార మేధోపరమైన ఆదేశిక సూత్రాలను వాటికి సంబంధించిన నిబంధనలతో జతపరచండి. వ్యవసాయాన్ని పశుసంవర్ధన శాస్త్రీయంగా అభివృద్ధి చేయడం. ఆర్టికల్ 48. ఆర్టికల్ 48 అనేది శాస్త్రీయమైన పద్ధతిలో వ్యవసాయాన్ని, పశు పోషణ రంగాన్ని ప్రోత్సహించాలి మరియు గోవధను నిషేధించాలి. గోవధను నిషేధించాలి అనేది కూడా 48. పర్యావరణాన్ని, అడవులను, వన్యప్రాణులను సంరక్షించాలి. 48A. పర్యావరణ పరిరక్షణ గురించి రాజ్యాంగంలో చేర్చిన మొదటి దేశం భారతదేశం. ఆర్టికల్ అమెండ్మెంట్ 42 ప్రకారం. సో ఇది చారిత్రక కట్టడాలను కాపాడాలి. మన సంస్కృతి వారసత్వాన్ని కాపాడే విధంగా చారిత్రక సంపదను కాపాడాలి. 49. అంతర్జాతీయ శాంతిని, అవగాహనను పెంపొందించాలి. ఆర్టికల్ 51 విదేశీ విధానం గురించి కూడా మనకు తెలియజేస్తుంది. మనకి ఇక్కడ 1, 2, 3, 4 ఆప్షన్ ఏ. నెక్స్ట్ 89. ఈ కింది వ్యాఖ్యలను పరిశీలించండి. రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు సవరించడానికి వీలు కానివి. అదేం లేదండి, ఆదేశ సూత్రాలు అనేవి సవరించవచ్చు. ఏదైనా న్యాయస్థానం ద్వారా అమలు పరచలేవు. కరెక్టే, న్యాయస్థానానికి మనం వెళ్ళలేము. ఆర్టికల్ 37 తెలియజేస్తుంది. దేశ పాలనలో ప్రాథమికాలు, ఆదేశ సూత్రాలు పరిపాలన విషయంలో మార్గదర్శకం చూపిస్తాయి. మనకు 2 and 3 ఆప్షన్ సి 89. ఆ తర్వాత 90. క్వశ్చన్ నెంబర్ 90. 99వ రాజ్యాంగ సవరణ ద్వారా నూతనంగా చేర్చిన ప్రకరణలు ఏవి? చూడండి, ఆ 99వ రాజ్యాంగ సవరణ ఇది మనకు ఎన్జేఎస్ నేషనల్ జడ్జెస్ అపాయింట్మెంట్ కమిషన్ గురించి తెలియజేస్తుంది. ఇప్పుడు మనకు కొలీజియం ఉంది కదా, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం, పదోన్నతి, బదిలీ, వీటన్నిటిని తెలియజేసేది కొలీజియం. ఈ కొలీజియం అనేది సిజేఐ మరియు 4 సీనియర్ న్యాయమూర్తులతో ఉంటుంది. కొలీజియం వ్యవస్థకు బదులు ఎన్జేఎస్సి ఏర్పాటు చేయాలి అని చెప్పేసి 120వ జేఏసీ జడ్జెస్ అపాయింట్మెంట్ కమిషన్ ఏర్పాటు చేయాలని మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ 120వ రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకొస్తుంది. ఆ తర్వాత వచ్చిన మోడీ గవర్నమెంట్ 121వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా ఎన్జేఎస్సి తీసుకొని రావడం జరిగింది. 2015 అక్టోబర్లో సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 99వ రాజ్యాంగ సవరణ కొట్టివేయడం జరిగింది. 99వ రాజ్యాంగ సవరణని సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగినది. ఓకే, ఇప్పుడు 99వ రాజ్యాంగ సవరణ ద్వారా నూతనంగా చేర్చిన ప్రకరణలు ఏవి? 124A, 124C, 124B. ఇక్కడ
ఇవన్నీ కూడా 124 అనేది సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించింది. ఎంతమంది జడ్జిలు ఉండాలి అని మనకు సపరేట్గా రాజ్యాంగంలో మెన్షన్ చేయలేదు, కానీ పార్లమెంట్ చట్టం ద్వారా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య నిర్ణయించడం జరిగింది. రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నియమిస్తారు. ప్రజెంట్ 1+33. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 91. ఈ కింది వానిలో సరైన వాక్యం: సభాపతిచే అనర్హుడిగా ప్రకటించబడిన వ్యక్తి ఎలాంటి నియామకం చేపట్టరాదు. ఈ అనర్హత అతడు తిరిగి పార్లమెంటుకు ఎన్నికయ్యే వరకు వర్తిస్తుంది. చూడండి, మనకు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉంది. దాని ప్రకారము సభాపతి అనర్హత వేటు వేయడం జరుగుతుంది. అనర్హత వేటు వేసిన తర్వాత అతన్ని మళ్ళీ తీసుకొని వచ్చి ఆ పదవిలో పెట్టడానికి వీలు లేదు. అతడు తిరిగి పార్లమెంట్కి ఎన్నికయ్యే వరకు ఆ నిషేధం అనేది వర్తిస్తుంది. ఈ రెండు స్టేట్మెంట్లు సరి అయినవే. సరైన వాక్యం ఏంటని అడిగారు, 1 మరియు 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 92. ఈ కింది వాటిని జతపరచండి. ప్రజాస్వామ్య సామ్యవాద రూపకర్త. చూడండి, సామ్యవాద అంటేనే సమసమాజ స్థాపన. సామ్యవాదం, సామ్యవాదానికి మొదటి నుంచి ప్రాముఖ్యతనిచ్చినటువంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ. సమసమాజం ఉండాలి, సమసమాజాన్ని స్థాపించాలి, అంతరాలు లేని సమాజం అనేది ఉండాలి అని. తాష్కెంట్ ఒప్పందం, మనకు ఆయూబ్ ఖాన్ పాకిస్తాన్ తోటి తాష్కెంట్ ఒప్పందాన్ని లాల్ బహదూర్ శాస్త్రి చేసుకున్నారు. ఎక్కువ రాజ్యాంగ సవరణలు ఇందిరాగాంధీ గారి హయాంలో జరిగాయి. మొదటి విశ్వాస తీర్మానాన్ని సభకు ప్రతిపాదించింది చరణ్ సింగ్. 1979 to 1980 పార్లమెంట్లో అడుగు పెట్టకుండానే ప్రధాని పదవికి రాజీనామా చేసింది కూడా చరణ్ సింగ్. రైతు బాంధవుడిగా పేరు గడించడం జరిగింది. అదే విశ్వాస తీర్మానం ద్వారా పదవి కోల్పోయిన ప్రధాని అంటే విపి సింగ్. విశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించిన ప్రధాని చరణ్ సింగ్ మొదటిసారిగా. అయితే ఆయన ముందే రాజీనామా చేసేసాడు. విశ్వాస తీర్మానం ప్రతిపాదించి ఓటింగ్ జరిగి పదవి కోల్పోయినటువంటి మొదటి ప్రధాని అంటే మనకు విపి సింగ్. తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఆద్యుడు రాజీవ్ గాంధీ. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఆద్యుడు రాజీవ్ గాంధీ. ప్రజాస్వామ్య సామ్యవాద రూపకర్త జవహర్లాల్ నెహ్రూ. సి. తాష్కెంట్ ఒప్పందం లాల్ బహదూర్ శాస్త్రి. ఈ ఎక్కువ రాజ్యాంగ సవరణలు ఇందిరాగాంధీ. మొదటి విశ్వాస తీర్మానం చరణ్ సింగ్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆద్యుడు రాజీవ్ గాంధీ. మనకు 92వ దానికి ఆన్సర్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 93. ఈ కింది వాటిలో సరైన వాక్యం. చూడండి, సరైన వాక్యం ఏంటి? ప్రతిపక్షాలు బడ్జెట్ కేటాయింపులపై లోక్సభలో కోత తీర్మానాలు ప్రవేశపెట్టి నెగ్గినప్పుడు ప్రభుత్వం రాజీనామా చేయాలి. కరెక్టే. బడ్జెట్ కేటాయింపులు అయిన తర్వాత బడ్జెట్ చర్చ సందర్భంలో ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కోత తీర్మానం ప్రవేశపెడతారు. విధానపరమైన కోత తీర్మానం, టోకెన్ కోత తీర్మానం, ఇలాంటివి. వాళ్ళు ప్రవేశపెట్టిన తీర్మానం నెగ్గిందనుకోండి, ప్రభుత్వం రాజీనామా చేయాలి. మెయిన్ 2 విషయాలు: ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి తీర్మానము ఓడిపోతే ప్రభుత్వం రాజీనామా చేయాలి. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టేటువంటి తీర్మానాలు నెగ్గితే ప్రభుత్వం రాజీనామా చేయాలి. అవిశ్వాస తీర్మానం నెగ్గితే ప్రభుత్వం రాజీనామా చేయాలి. కరెక్టే. అవిశ్వాస తీర్మానం నెగ్గితే ప్రభుత్వం రాజీనామా చేయాలి. విశ్వాస తీర్మానం నెగ్గితే ప్రభుత్వం రాజీనామా చేయాలి. కరెక్టే. ఇక్కడ సరైన వాక్యం: విశ్వాస తీర్మానం నెగ్గితే ప్రభుత్వం రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. విశ్వాస తీర్మానం నెగ్గితే ప్రభుత్వం రాజీనామా చేయలేనేం లేదు. ఇక్కడ విశ్వాస తీర్మానం నెగ్గిందనుకోండి, విశ్వాస తీర్మానం అంటే అర్థం ఏంటి? మా ప్రభుత్వానికి విశ్వాసం ఉంది అని పెట్టేటువంటి తీర్మానం. ఆ తీర్మానం నెగ్గితే ప్రభుత్వం రాజీనామా చేయాల్సిన అవసరమే లేదు. అవిశ్వాస తీర్మానం గనక నెగ్గితే ప్రభుత్వం రాజీనామా చేయాలి. ప్రసంగ పాఠానికి తెలిపే ధన్యవాదాల తీర్మానం లోక్సభలో బిగిపోయినప్పుడు ప్రభుత్వం రాజీనామా చేయాలి. సరైన వాక్యం. ఇది కరెక్టే, ఇది కరెక్టే. ప్రసంగ పాఠానికి తెలిపే ధన్యవాదాల తీర్మానం లోక్సభలో బిగిపోతే ప్రభుత్వం రాజీనామా చేయాలి. అంటే రాష్ట్రపతి ప్రసంగం చేసిన తర్వాత ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశపెడతారు. రాష్ట్రపతి ప్రసంగ పాఠాన్ని తయారు చేసేది క్యాబినెట్. అది ఖచ్చితంగా నెగ్గాలి. నెగ్గకపోతే ప్రభుత్వం రాజీనామా చేయాలి. ఓకే, మనకి ఇక్కడ ఏ కరెక్టే, బి కరెక్టే, డి కరెక్టే. ఏ, బి, డి. సరైన వాక్యం అడిగారు కదా, మనకు ఈ ప్లేస్లో ఇది పెట్టుకోండి, ఏ, బి, డి. నెక్స్ట్
ఈ కింది వానిలో సరికాని వాక్యం ఏది? లోక్సభ అభిశంసన తీర్మానం ద్వారా స్పీకర్ను పదవి నుండి తొలగించవచ్చు. లోక్సభ అభిశంసన తీర్మానం ద్వారా స్పీకర్ను పదవి నుండి తొలగించవచ్చు. చూడండి, లోక్సభ స్పీకర్ని సాధారణ తీర్మానం ద్వారానే తొలగిస్తారు, సింపుల్ మెజారిటీ తోటి. ఇక్కడ అభిశంసన తీర్మానాన్ని ఇచ్చారు, ఇది రాంగ్. అభిశంసన తీర్మానము అనేది అభిశంసన తీర్మానం అంటే ఏంటంటే ఒక వ్యక్తి మీద కానీ, అంటే మంత్రుల్లోనే కొంతమంది మంత్రుల మీద కానీ, వ్యక్తుల మీద కానీ, మొత్తం ప్రభుత్వం మీద కానీ ప్రవేశపెడతారు. అయితే ప్రవేశపెట్టడానికి 10 మంది సభ్యుల సంతకం ఉంటే సరిపోతుంది. కంపల్సరీ ఎందుకు ప్రవేశపెడుతున్నారో కారణం చెప్పాలి. ఇది కనుక నెగ్గితే రాజీనామా చేయాలా? కంపల్సరీ రాజీనామా చేయాల్సిన అవసరం లేదు, అది వారి యొక్క నైతికత మీద ఆధారపడి ఉంటుంది. అదే అవిశ్వాస తీర్మానం అనుకోండి, 50 మంది సభ్యుల సంతకం ఉండాలి, కారణంతో పని లేదు, కంపల్సరీ ప్రభుత్వం ఏం చేయాలి? రాజీనామా చేయాలి. అభిశంసన తీర్మానం స్పీకర్ గురించి పెట్టరు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంటే లోక్సభలో సభ్యుడైన వ్యక్తిని స్పీకర్ విధులను నిర్వర్తించుటకు రాష్ట్రపతి నియమించును. స్పీకర్ పదవి, డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంటే, ఎవరో ప్యానల్ స్పీకర్ లేకపోయినా, ఇలా ప్యానల్ స్పీకర్ జాబితా ఉంటుంది, ఇన్ కేసు వాళ్ళు కూడా లేకపోతే ఆ సభలో సభ్యుడినే లోక్సభ స్పీకర్గా నియమిస్తారు రాష్ట్రపతి. ఇది కరెక్టే. మనకు ప్రశ్న అడిగారు, సరి కానిది మొదటిది ఆప్షన్ ఏ. మనకు 2 స్టేట్మెంట్లు చదవాలి, సరైనది అడిగారా సరి కానిది అడిగారా అని చూసి మనం సమాధానం పెట్టాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 95. ఈ కింది వాటిలో స్పీకర్ విధులు కానివేవి? సంయుక్త పార్లమెంటరీ కమిటీల చైర్మన్ నియామకం చేసేది స్పీకరే. సభా వ్యవహారాల కమిటీ, బిజినెస్ అడ్వైజరీ కమిటీ, సభా వ్యవహారాల కమిటీకి చైర్మన్గా వ్యవహరించేది స్పీకరే. సభ్యుల సభ్యత్వం కూడా రద్దు చేయడం జరుగుతుంది, మనకు ఏది కాదు. ఒకవేళ 45 నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేసేది కూడా స్పీకర్ గారే. నెక్స్ట్ 96. ఈ కింది వాటిలో సరైన వాక్యం ఏది? రాష్ట్రాల్లో ఏర్పాటు చేసే మంత్రి మండలి సభ్యుల సంఖ్యపై రాజ్యాంగంలో ఎలాంటి ప్రస్తావన లేదు. చూడండి, రాష్ట్రాల్లో ఏర్పాటు చేసే మంత్రిమండలి సంఖ్యపై రాజ్యాంగంలో ఎలాంటి ప్రస్తావన లేదు, ఎంతమంది ఉండాలి అని చెప్పలేదు. అయితే 91వ రాజ్యాంగ సవరణ ద్వారా విధాన సభ సభ్యులలో 15% మించకూడదు, కనీసం 12 మంది తగ్గకుండా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలి. కరెక్టే, 12 మందిని ఉండాలి, అది ముఖ్యమంత్రితో కలుపుకుని. ఓకేనా? సరైన వాక్యం. రాజ్యాంగంలో పర్టికులర్గా ఎలాంటి ప్రస్తావన చేయలేదు, కరెక్టే. మినిమం 12 మంది ఉండాలి, 1 and 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 97. కింది వాళ్ళలో సరైన వాక్యం కానిది చూడండి. ఈ కింది వాళ్ళలో సరైన వాక్యం కానిది అంటే రాంగ్ ఏంటి అని. గవర్నర్గా నియమింపబడే వ్యక్తి ఏ చట్టసభల్లో సభ్యుడిగా ఉండకూడదు. కరెక్టే. గవర్నర్గా ఎవరైనా నియమించబడాలి అంటే ఏ సభలో అతను సభ్యత్వం కలిగి ఉండకూడదు. ఒకవేళ చట్టసభలో సభ్యుడిగా ఉంటే గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేయగానే సభ్యత్వం రద్దవుతుంది. 2 కరెక్టే. మనకు సరైన వాక్యం కానిదంటే అడిగారు, అప్పుడు మనకి ఏది కాదు. గుర్తుంచుకోండి, ఇలాంటి ప్రశ్న మనకు అడిగినప్పుడు తొందరపడి 1 మరియు 2 అని పెట్టేస్తాం. 1 మరియు 2 అంటే ఏంటి అర్థం? సరి అయిన వాక్యం ఏంటి అని అడిగితే 1 and 2. మనకు సరికాని వాక్యం ఏంటని అడిగారు, ఏది కాదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 98. కింది వానిలో సరి అయిన వాక్యం, కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని విచక్షణని అనుసరించి నిర్ణయం తీసుకున్నారా లేదా అనే అంశాన్ని ప్రశ్నింపరాదు. కరెక్టే. గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని విచక్షణ బేసి తీసుకున్నారా, సాధారణంగా తీసుకున్నారా అని గవర్నర్ నిర్ణయాన్ని ప్రశ్నించవచ్చా? ప్రశ్నించడానికి వీల్లేదు. రాష్ట్ర క్యాబినెట్ గవర్నర్కి ఇచ్చే సలహాలని ఏ న్యాయస్థానంలో ప్రశ్నించరాదు. ఇది కూడా కరెక్టే. ఈ న్యాయ సమీక్ష కిందికి రావు. గవర్నర్ యొక్క పరిధి విషయంలో, క్యాబినెట్ ఇచ్చేటువంటి సలహాల విషయంలో. సో మనకి 98, 1 and 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 99. ఏ కేసు తీర్పులో సుప్రీంకోర్టు ఎమ్మెల్యే లేక ఇతర పదవుల్ని లాభదాయక పదవిగా భావించరాదని తేల్చెను? ఎమ్మెల్యే లాంటి పదవి మనకి లాభదాయక పదవి కాదది, ప్రజాసేవకు సంబంధించింది అని చెప్పేసి
రామకృష్ణ హెగ్డే వర్సెస్ సుప్రీంకోర్టు మనకి రామకృష్ణ హెగ్డే వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక కేసులో మనకు తెలియజేయడం జరిగింది, రామకృష్ణ హెగ్డే కేసులో. నెక్స్ట్ ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 100. 222 నిబంధన కింది వాటిలో దేని తెలుపుతుంది? ఆర్టికల్ 222 న్యాయమూర్తుల బదిలీల గురించి తెలియజేస్తుంది. న్యాయమూర్తులను బదిలీ చేపట్టేది రాష్ట్రపతి. కొలిజియాన్ని సంప్రదిస్తారు మరియు బదిలీకి ఆవింపబడుతున్న ప్రజెంట్ పనిచేస్తున్నటువంటి ఆల్రెడీ వెళ్తున్నటువంటి 2 రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల్ని కూడా సంప్రదించడం జరుగుతుంది. మనకు ఆప్షన్ 100 దానికి ఏ. ఇవి మనకి 76 నుంచి 100 వరకు ఉన్నటువంటి పాలిటీ బిట్స్. నెక్స్ట్ వీడియోలో 101 నుంచి 125 వరకు ఉన్నటువంటి బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. చూడండి, మనకి ఈ బిట్స్ అన్ని ఇవ్వడం, ఈ 150 ప్రశ్నలు యాజ్ పర్ సిలబస్ ప్రకారము ఏపీఎస్సీ ప్యాటర్న్ ప్రకారము ఇవ్వడం జరిగింది. ఫస్ట్ 75 బిట్లు వచ్చేసి మనకి ఏపీ హిస్టరీకి సంబంధించినవి, తర్వాత 75 బిట్లు అనేవి పాలిటిక్స్ సంబంధించినవి. ఈ 150 ప్రశ్నల తర్వాత మనము సమాధానాలు క్లారిటీగా డీటెయిల్గా ప్రతి మోడల్ పేపర్ వెనుక 150 ప్రశ్నల సమాధానాలు ఇవ్వడం, దాని వెంటనే ఓఎంఆర్ ఆన్సర్ షీట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రాక్టీస్ చేయడం కోసం. ఈ 2 బుక్స్ అనేవి మన హైదరాబాద్లో ఉన్న అన్ని బుక్ స్టాల్స్లో, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రముఖ బుక్ స్టాల్స్ అన్నింటిలో కూడా అందుబాటులో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతంలో ఉండేవాళ్ళు ఎవరికైనా ఈ బుక్స్ పోస్ట్ ద్వారా కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది. ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో డీటెయిల్ అడ్రస్ పెడితే మేము ఈ బుక్స్ మీ ఇంటి వద్దకే పంపించడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.